ఒంటరి అంటూ ఎవరు ఉండరు. చివరికి ఎవ్వరు కూడా సృష్టిలో ఒంటరిగా అనే మాట ఉండరు. ఎందుకంటే నీవు చూసినప్పుడు ఆకాశము, అడుగు వేసేటప్పుడు నేల, కుక్కుడి నీళ్ళు మింగేటప్పుడు నీరు, శ్వాస పీల్చేటప్పుడు గాలి, చివరకు చివరకు నువ్వు మరణించిన తర్వాత స్థితి మీద పడుకున్నప్పుడు కూడా నిప్పు, అగ్గి, అది కూడా నీ చివరికి తోడుగా ఉంటుంది. ఇందులో నిజంగా ఆలోచిస్తే విషయం ఏమిటంటే నీవు ఒంటరిగా ఎప్పుడు ఉండవు. మరణించిన తర్వాత కూడా నీ ఒంటరితత్వం ఉండదని నేను మళ్ళీ మరీ గట్టిగా చెప్తున్నాను. ఎందుకంటే దేవుడు ఎప్పుడు మనిషిని ఒంటరిగా ఉంచడు, ఏదో ఒకటి తోడై ఉంచుతాడని గర్వంగా చెప్పగలను.